దేవునామానికి స్తోత్రములు. అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సండే sermon కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. దేవుడు తన మహాకృప చొప్పున ఈ నెలలో మనలను మరి ఒక పరిశుద్ధ దినమున ఒక ప్లాట్ఫామ్ మీద చేరుకొని ఆయనను స్తుతించి ఆరాధించడానికి, ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించారు. కాలము చాలా సంకుచితమైనదిగా ఉంటుంది. చివరి దినాలలో మనం జీవిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయం ఆసన్నమై ఉన్నది. మనం ప్రపంచంలోనూ చూస్తున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది అని అనిపిస్తుంది. అనేకమైన సూచనలను కూడా మనము చూస్తున్నాం. సండే మార్నింగ్ సర్మన్స్లో మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్ని ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను తెలియజేసే ఈ గ్రంథ ధ్యానంలో మీరందరూ కూడా ఇప్పటి వరకు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారని మిమ్మల్ని కూడా దేవుని నామంలో ప్రశంసిస్తున్నాను. దేవుని మాటలను వినడానికి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రార్థించుకొని మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామా? లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, జనములు ఎలా అల్లరిని రేపుచున్నారు అని 2వ కీర్తనలో ఆకాశమందు ఆసీనుడై ఉన్న ప్రభువు నవ్వుచూ ఉన్నాడు అని కూడా మేము చదువుకుంటున్నాము. ఈ లోకంలో ప్రజలందరూ కలిసి, రాజ్యములన్నీ కలిసి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మీద యుద్ధం చేయడానికి రాబోయే దినాలు చాలా సమీపంగా ఉన్నాయి ప్రభువా. అయితే వారందరినీ కూడా తన నోట నుండి వచ్చు ఖడ్గముతో హతము చేసి యేసుక్రీస్తు ప్రభువు సింహాసనముపై ప్రతిష్ఠించబడుటను చూడడానికి సమయం ఆసన్నమవుచున్నదని మేము నమ్ముచున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో వస్తారో 1000 ఏండ్ల పాలనలో మీ బిడ్డలమైన మేము కూడా పాలిభాగస్థులంగాను రూలర్స్గాను ఉంటాము అనేది ఈ దిన వాక్య భాగంలో ధ్యానం చేయబోతూ ఉంటుండగా మాతో, మా ప్రియులతో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise God once again, and I would like to welcome you to the meditation of the book of Revelation. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనకు తెలియజేసే ఈ గ్రంథ ధ్యానం నాకు ప్రభు నామంలో మిమ్మల్ని కూడా ఆహ్వానించుచున్నాను. The structure of the 7 letters. యేసుక్రీస్తు ప్రభువు తన దాసుడైన అపొస్తలుడు యోహాను ద్వారా రాస్తున్న పత్రికలను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒక సంఘమును ఉద్దేశించి సంబోధిస్తూ ఉంటారు. మొట్టమొదటి భాగంలో ప్రతి లెటర్లో కూడా మొట్టమొదటి భాగం ప్రత్యేకమైన సంఘమునకు ప్రత్యేకమైన సంబోధన ఉంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం ఉంటుంది. మూడవదిగా ఆ సంఘం యొక్క పరిస్థితిని గురించిన ప్రకటన, ఆ సంఘమునకు దేవుని యొక్క తీర్పు ఏంటి అనేది 4వది. 5వది ఆ సంఘమునకు దేవుడు ఏమి ఆదేశిస్తున్నారు అనేది. ఆ తర్వాత క్రైస్తవ సంఘం ఈ ఆదేశం వలన, ఈ సంఘమునకు ఇస్తున్న ఆదేశం వలన అనగా 7 చర్చెస్కి ఇస్తున్న ఆదేశం వలన ఏమి నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది 6వది. 7వదేమో ద ప్రామిస్ ఆర్ ద రివార్డ్, ప్రతిఫలమును, వాగ్దానమును గురించి మనకు తెలియజేస్తుంది. సో సంఘముల యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే మనం దేవునితో ఏ విధంగా నడుస్తున్నాము అనే విషయాన్ని పరిశీలన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థయతైరా సంఘమునకు రాస్తున్నటువంటి పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇందులో లాస్ట్ పార్ట్ అనగా వీరికి ఏమి రివార్డ్ని ఇవ్వబోతున్నారు అనే దానిని మనము ధ్యానం చేస్తున్నాము.
So last week we meditated 24 and 25 verses of the book of Revelation chapter 2. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘమునకు రాస్తున్నప్పుడు వారికి దేవుడు ఇస్తున్నటువంటిది రివార్డ్ ఏంటి అని అంటే, వారికి ఇవ్వబడినటువంటి రివార్డ్ జయించువానికి పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అని చెప్పారు. సో ఎఫెసీ సంఘమునకు రివార్డ్ ఇది. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. అలాగే స్మరణలో ఉన్న సంఘమునకు రాస్తున్నప్పుడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. This is the reward that is going to be given to the church at Smyrna. పెర్గమాస్లో ఉన్న సంఘమునకేమో రాస్తూ ఉన్నాడు, మీకు ఒక జయించువానికి నేను ఒక తెల్ల రాతిని ఇస్తాను అని అంటున్నాడు. తెల్ల రాతిని, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది. వానికే తప్ప, పొందిన వానికే తప్ప మరి అది ఎవరికి కూడా తెలియదు. నాలుగవదిగా ఇప్పుడు మనం తయతైరా సంఘమునకు ఏం రివార్డ్ ఇవ్వబోతున్నాడు అనేది 26-27 వర్సెస్లో చూడబోతున్నాం. 26-27 వచనాలలో చూడబోతున్నాం. లెట్స్ రీడ్ 26-27 which is together in the Telugu Bible. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. మనకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకోవాలి అని ముందుగా దేవుడు సెలవిచ్చినటువంటి సంగతిని మనం గత వారం ధ్యానం చేశాం. సో హౌ లాంగ్ షుడ్ దే హోల్డ్ ఫాస్ట్ అంటే, అంటిల్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇన్ సెకండ్ కమింగ్. రెండవ రాకడ అనేది మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ విశ్వాసులను శ్రమలు సహించుటకు, అబద్ధ బోధలను ప్రతిఘటించుటకు ప్రోత్సహిస్తుంది. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనకు అనుగ్రహించబోయే బహుమానం కొరకు మనందరం కూడా ఎదురు చూచేలాగా చేస్తుంది ఈ నిరీక్షణ. దిస్ ఈస్ కాల్డ్ ద బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. అటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తూ తయతైరా సంఘ విశ్వాసిని జయించాలి అని చెప్తున్నాడు. విశ్వాసులను జయించమని చెప్తున్నారు. వాట్ ఈస్ హీ సపోజ్డ్ టు కాంకర్ the believer of this church? ఈ సంఘంలో ఉన్న విశ్వాసి దేనిని జయించాలి అంటే, he has to conquer the temptation of the world, specifically sexual temptation. సాతానుడు ఈ లైంగిక సంబంధమైన శోధనలకు గురి చేస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ సంఘంలో డిస్టర్బెన్స్ని కలుగు చేయడం కోసం సంఘ నాయకులనే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో మనం ఇటువంటి సంఘటనలను చూస్తూ ఉన్నాము. అంత్యకాలం కదా, ఇంకా ఎవరిని మృంగుదునా అని సాతానుడు చూస్తూ ఉంటాడు. వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు చూస్తూ ఉన్నప్పుడు మనం బలహీనంగా ఉన్నట్టయితే మనం వాని యొక్క ట్రాప్లో పడిపోతాం, మనల్ని పట్టేసుకుంటాడు. అందుకని we have to be very careful with this sexual immorality. దానినే జెజబెలైట్స్ అందరూ కూడా ఈ సంఘంలో పాటిస్తూ ఉన్నారు. and that is the reason why they are being rebuked by Christ Jesus. వీరందరినీ కూడా దేవుడు ఎందుకు విమర్శిస్తున్నాడు అంటే, క్రైస్తవులు అనేటువంటి వారు నులివెచ్చని స్థితిలో ఏమాత్రమును ఉండడానికి వీల్లేదు. ఈ థాయథైరన్ క్రిస్టియన్స్
ట్రేడ్ గిల్డ్స్లో, వాణిజ్య సముదాయములలో పాలిభాగస్తులంగా ఉంటూ విగ్రహములకు అర్పించిన వాటిని, అలాగనే టెంపుల్ ఫీస్ట్స్లో వారు పార్టిసిపేట్ చేస్తూ అక్కడ జరుగుతున్న సెక్షువల్ ఇమ్మోరల్ డీడ్స్ అన్నింటిలో కూడా వీరు పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. అందుచేత యేసు ప్రభువు వారందరినీ కూడా గద్దించుచు ఉన్నారు అనే విషయం మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అయితే వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గివింగ్ టు దిస్ చర్చ్? ఈ సంఘం నాకు యేసు ప్రభువు ఏమి వాగ్దానాన్ని ఇస్తున్నాడు అంటే, జనుల మీద అధికారం ఇస్తానంటున్నాడు. జనుల మీద అధికారం ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తారా అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇట్ ఈస్ గోన్ బి గివెన్ డ్యూరింగ్ ద మిలీనియల్ రూల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పాలనలో వారికి జనుల మీద అధికారం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం ఈ భాగంలో తెలుసుకోవాల్సినది వాట్ ఈస్ ద మార్నింగ్ స్టార్ అనేది, వేకువ చుక్క అనేది 28వ వచనం చెప్తుంది. ఆ తర్వాత ఈ మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఎవరు, ఆత్మ మనలను ఏ విధంగా ఈ సంఘమునకు హెచ్చరిస్తున్నప్పుడు మనలను హెచ్చరిస్తుంది. అండ్ వాట్ డు వి నీడ్ టు ఒబే, ఇన్ విచ్ కేస్, ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్, in which issues are we not obeying the word of God? In what way are we not obedient unto Christ Jesus అనే విషయాలు మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. కాంకరర్స్, జయించువారు. 2:7లో ఎఫెసీ సంఘమును గురించి అక్కడ జయించే వారికి ఏమిస్తారు అనేది చెప్తున్నాడు. 2:11లో స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసి జయించినప్పుడు ఏమిస్తాను రివార్డ్ అనేది చెప్తూ ఉన్నాడు. అలాగే 2:17లో మనము చూస్తున్నాము, ఇందులో థర్డ్ చర్చ్, పెర్గమస్లో ఉన్న చర్చ్కి ఏమి రివార్డ్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంఘమునకు జనముల పైన అధికారమును అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. జనుల మీద అధికారం ఇచ్చేదను. 2వ కీర్తనలోనికి వెళ్ళాలి మనం. ఇఫ్ వి సీ Psalm 2, ఇందులో తండ్రి అయిన దేవుడు కుమారునికి రాజ్య సింహాసనమును ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని చదువుకుంటాము. నేషన్స్ అనేవి, రాజ్యములన్నీ కూడా యేసు ప్రభువునకు వ్యతిరేకంగా ఒక కాన్ఫెడరేషన్గా తయారయ్యి, ఒక సమాఖ్యగా తయారయ్యి యేసు ప్రభువు మీదనే యుద్ధం చేయడానికి రాబోతున్నారు అని చెప్పే ప్రొఫాటిక్ సామ్ ఇది. జనములు, అన్య జనులు ఏల అల్లరిని రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెప్పుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదాం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఇది జరగబోయేటువంటి విషయం. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అన్ని దేశాల వారు, చాలా దేశాల వారు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. తండ్రి ఇది చూచి నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచు ఉన్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. ఇనప దండంతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత అందరూ కూడా ఆయన యొక్క అధికారమును చూచి గడగడ వణుకుచూ ఉంటారు అనేది ఈ కీర్తన చెప్తున్నటువంటి విషయం. ఇందులో నుంచి 9వ వచనంలో
ఇనపదండంతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని ఉంది కదా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో కూడా 27వ వచనంలో అతడు ఇనపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. కుండను పగలగొట్టినట్టు ముక్క చెక్కలుగా పగలగొడతావని 9వ వచనం 2వ కీర్తన చెప్తూ ఉంటే, 2వ అధ్యాయం 27వ వచనం చెప్తూ ఉంది, వారు కుమ్మరవాని పాత్రల వలె కొట్టబడుదురు. ఇక్కడ ఇది ఒక యాప్ట్ యూసేజ్ అని మనం చెప్పొచ్చు. దేర్ వర్ పాటర్స్ గిల్డ్స్. ఈ కుమ్మరవాని యొక్క వాణిజ్య సముదాయం కూడా ఒకటి ఉంది. వారు అక్కడ చేయుచున్నటువంటి ఆ కుండలను రిఫర్ చేస్తున్నట్లుగా ఈ వాణిజ్య సముదాయములలో చేస్తున్న అపవిత్రమైన కార్యక్రమములన్నింటినీ కూడా విడిచిపెట్టవలసినటువంటి వారిగా ఉన్న థయతైరన్ క్రిస్టియన్స్ అక్కడికి వెళ్ళి ఈ పాటర్స్ గిల్డ్లో వారు అన్య దేవతల యొక్క ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము కూడా సహించదగినటువంటి విషయం ఏమాత్రము కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువు తన మీద తిరుగుబాటు చేసిన ఈ రాజులనందరినీ కూడా జయించిన తర్వాత, ఆయన జయించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయన ఉగ్రుడై ప్రచండ కోపంతో వారిని తల్లడింపజేస్తాడు. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద యేసు ప్రభువును ఆసీనునిగా చేస్తాడు. అప్పుడు జరగబోయే సంగతులే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చూచినట్టయితే, 25వ అధ్యాయం 31 నుంచి చదువుకున్నట్టయితే, ఆయన తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. అలాగా ఆయన చేయబోయేటువంటి ఈ సెపరేషన్లో దేవుని బిడ్డలైన వారందరూ కూడా దే విల్ బి హ్యావింగ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షేరింగ్ ద రూల్ విత్ క్రైస్ట్ జీసస్. సో the Lord Jesus Christ is going to come onto the earth in his glory, and he is going to judge all the peoples of the nation. అందుకే తిమోతికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2వ పత్రిక 2:12లో చెప్తూ ఉన్నాడు, ఇఫ్ వి ఎండ్యూర్ వి షల్ రెయిన్ విత్ హిమ్. మనం సహించినట్లయితే ఆయన కూడా ఏలే వారంగా ఉంటాము అని చెప్తూ ఉన్నాడు. శిష్యులైన వారు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైనటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించారు. వారు గ్రహించినప్పుడు వారిలో వారు they were having disputes. వారిలో వారు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. ఆ పోటీ ఏంటంటే 9వ అధ్యాయము మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనంలో వారిలో ఒక వాదన జరుగుతుంది. ఏంటి అంటే, ఎందుకు ఇది జరుగుతుంది అంటే, దే వర్ అండర్ ది యాంటిసిపేషన్ దట్ క్రైస్ట్ జీసస్ was gonna establish at that time the kingdom of God on this very earth. అప్పటికప్పుడే భూలోకంలో ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు అనుకుంటున్నారు కనుక వారు ఎవడు గొప్పవాడు అని మార్గమున ఒకటితో ఒకడు వాదించుకుంటున్నారు.
ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుచుంటిరి అని వారిని అడుగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికి పరిచారకుడును అయి ఉండవలెను అని వారికి తెలియచేశాడు. అంటే యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, పరిచారకులుగా ఉండాలి. అప్పుడు యూ షుడ్ నాట్ థింక్ ఇన్ అ సెల్ఫిష్ మేనర్, సెల్ఫిష్ అంబిషన్స్ కాదు. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వారిగా, దాసులుగా, సేవకులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మీరు మీకు అనుగ్రహించబడినటువంటి స్థానములలో కూర్చుంటారు అని ఆయన వారికి స్పష్టంగా తెలియజేశారు. They were thinking that the Lord Jesus was gonna establish his kingdom right then. అప్పటికప్పుడే ఆయన ఏర్పరచబోతున్నారు అనే విషయాన్ని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఒక వాదనలోనికి వెళ్ళారు. కానీ యేసు ప్రభు చెప్తున్న విషయము, ఇప్పుడు ఈ తయతైరా సంఘం నాకు చెప్తున్న విషయం కూడా ఒకటే. ఏంటి అని అంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని, జాగ్రత్తగా నా క్రియలు చేయాలి, అంతం వరకు జయించుచు అధికారం పొందినట్లు, తండ్రి నుండి అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. అందుచేత when Jesus Christ will rule the nations with a rod of iron, he will dash them into pieces like a potter's wheel అనేది ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో యాప్ట్గా అక్కడ ట్రేడ్ గిల్డ్లో, పాటర్స్ గిల్డ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి అని ఈ శేష సంఘమునకు, అనగా ఎవరైతే ప్రత్యేకించబడినటువంటి వారిగా ఈ జెజబెల్ యొక్క బోధను అంగీకరించినటువంటి వారిగా ఉన్నారో ఆ ప్రత్యేకమైన వారు, లేదంటే కడమ వారైన వారితో యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. సో the clay of the potter అని ఇక్కడ రిఫర్ చేయబడుతూ ఉంది. అనగా కుమ్మరి వాణి యొద్ద ఉన్నటువంటి మట్టి. లెట్ us see ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూసినట్టయితే 18వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఇర్మియాకు ప్రత్యక్షమయ్యారు యెహోవా దేవుడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలను నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి వెళ్ళిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. అంటే ఈ క్లే విడిపోతూ ఉన్నప్పుడు దానిని మరలా తీసుకొని మరి ఒక కుండగా చేశాడు అని చెప్తూ ఉన్నాడు. అంతటి యెహోవా వాక్కు చెప్తూ ఉంది, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు మీకు చేయలేనా? అంటే వారిని సరిచేసి మరి ఒక పాత్రగా చేయలేడా? జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించుననియు, విరగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పిదునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితో, యెరూషలేము వారితోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడు కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక
యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. అలా కాకుండా మేము చక్కపరుచుకోము, మేము మూర్ఖంగానే ప్రవర్తిస్తాము అని గనక అంటే, అప్పుడు ఆయన ఈ పాటర్గా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, తన చేతిలో సారె మీద ఉన్న మట్టిని ఆయన, లేదంటే కుండను, ఆయన తయారు చేసిన కుండను ఆయన ముక్కలుగా చేసేస్తాడు అనేది ఇప్పుడు 2వ కీర్తన 9వ వచనం చెప్పేది. అలాగుననే ఇక్కడ కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు అని 2:27 ప్రకటన గ్రంథంలో చెప్తున్నటువంటి విషయం. ఎవరైతే దేవుని యొక్క మాటను అంగీకరించకుండా ఉంటారో వారికి శ్రమ అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనము, మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావు అని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. అలాగా దేవుడు when he is the potter, he has the right to do anything with his parts. ఆయన యొక్క వెసల్స్ తో ఆయన ఏదైనా చేయగలడు. ఎదిరించేటువంటి వారికి శ్రమ కలుగుతుంది. సో to the one who quarrels with the maker. ఈ తయతైరా సంఘంలో ఉన్న అనేక మంది విశ్వాసులు ట్రేడ్ గిల్డ్స్లో పార్టిసిపేట్ చేయడం వలన, టెంపుల్ ఫీస్ట్స్లో, విగ్రహారాధనలో, వ్యభిచార కార్యక్రమాలలో పాల్గొంపులు పొందడం అనేది దేవునికి వ్యతిరేకంగా, తన సృష్టికర్తకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టే. ఆ విధంగా పోరాటం చేసే వారిని ఆయన ఇనప దండంతో ఏలుతారు, అలాగే కుమ్మరి పాత్ర వలె పగలగొడతారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయంలో చూసినట్టయితే 15వ వచనం చెప్తూ ఉంది, ఆ జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుచున్నది. ఆయన ఇనప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. సో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలు పెడలుచున్నది. ఈ ఖడ్గం వచ్చి ప్రతి ఒక్కరిని కూడా తుత్తునియలుగా చేస్తుంది. Father will grant authority to the Son, Christ Jesus, and Christ Jesus will delegate his authority to his faithful followers. This is the divine chain of authority. దీనిని మనం divine chain of authority అని చెప్తాము. So if you are faithful, ఈ కడమ వారైన వారు, లేదంటే మనం కడమవారిగా ఉంటున్నప్పుడు మనం చేయవలసినది ఏమిటి అంటే, మన క్రియలను జాగ్రత్తగా అంతం వరకు కొనసాగించే వారంగా ఉండాలి. ఇటువంటి జెజబెలైట్స్ అనేక మంది వస్తూ ఉంటారు, జెజబెల్ ఫాలోవర్స్ అనేక మంది ఉంటూ ఉంటారు. మనం మాత్రం దేవుని యొక్క అనుచరులముగా, దేవుని యొక్క బిడ్డలముగా ఈ లోకంలో జీవించుచు సాతాను యొక్క అంధకార సంబంధమైన క్రియలను జయించే వారిగా ఉండాలి. 28వ వచనం చెప్తుంది, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. మార్నింగ్ స్టార్ ఈస్ ది ఇండికేటర్ ఆఫ్ ది అప్రోచింగ్ డాన్.
ఉదయం రాబోతుంది అని చెప్పడానికి ముందుగా సాదృశ్యంగా ఈ మార్నింగ్ స్టార్ వస్తుంది, వేకువ చుక్క వస్తుంది. ఇట్ ఇండికేట్స్ దట్ the long lasting night is almost over and soon the sun is gonna come. The sun is gonna shine upon us, dispelling all the darkness. చీకటిని పటాపంచలు చేసి ఆయన యొక్క వెలుగు ప్రకాశించబోతుంది అని చెప్పేటువంటిదే ఈ మార్నింగ్ స్టార్. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ కరెంట్ పీరియడ్ని మనం చెప్తాం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆకాశమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన మరలా తిరిగి రెండవ రాకడలో వచ్చేటంత వరకు ఈ పీరియడ్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఇట్ ఈస్ ఎ లాంగ్ నైట్. ఇట్ ఈస్ ఎ లాంగ్ నైట్. ఈ రాత్రి, ఈ పొడవైనటువంటి రాత్రి సమసిపోయి వెళ్ళిపోయి ఒక సూర్యోదయము రాబోతుంది అని చెప్పేటువంటిదే ఈ వేకువ చుక్క. 130వ కీర్తన 5-6 వచనాలను పరిశీలన చేసినట్టయితే 130th Psalm verses 5 and 6. 130 కీర్తన 5-6. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం యెహోవా మీద ఆశ పెట్టుకొనుచున్నది. కాబట్టి ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును అని చెప్తున్నాడు. సో కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా మనము ప్రభువు కొరకు కనిపెట్టుకునే వారంగా, ఆయన మాట మీద ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన వస్తారు. ఆయన వచ్చి మనకు ఒక స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఉంది అని అపోస్తలుడు పీటర్ చెప్తూ ఉన్నటువంటి మాట 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో 19వ వచనం. 2 Peter chapter 1 verse 19. 2 Peter chapter 1 verse 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఈ విధంగా తెల్లవారి వేకువ చుక్క మన హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లుగా ఉంది. దాని మీద మనం లక్ష్యం ఉంచాలి. ఆయన మాటలలో ఏ మాట కూడా కొట్టివేయడానికి వీల్లేదు. అది నెరవేరకుండా ఏమాత్రమును కూడా ఉండదు. యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద డే ఆఫ్ ద లార్డ్ ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో ఏమంటాడు అని అంటే 24వ అధ్యాయంలో అంతా కూడా హీ స్పీకింగ్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్. verse 15లోకి వచ్చేసరికి, అందును బట్టి తూర్పు దిశన ఉన్న వారలారా యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీప వాసులారా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి అని అంటున్నాడు. తూర్పు దిక్కున ఉన్నవారు, తూర్పు దిశన ఉన్నటువంటి వారు దేవుని యెహోవాను ఘనపరచాలి. ఎందుకు అనంటే ఈ వేకువ చుక్క ఉదయించే సమయం అయిపోతుంది, సమయం వస్తుంది. The time has come for this morning star to appear, and when the morning star appears,
It's soon, very soon we will see the appearance of the Son of Righteousness. నీతి సూర్యుడు మన ఎదుట ప్రత్యక్షం కాబోయే సమయం ఆసన్నమైపోతూ ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మేలఖయి ఏం చెప్తున్నాడంటే, ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడి. ద వింగ్స్ ఆఫ్ హీలింగ్, life and hope are seen in the Son of Righteousness. భయభక్తులు కలిగి ఉంటే మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్తున్నాడు. దట్స్ రీజన్ ఐజాయా సేస్ ఇన్ చాప్టర్ 60 verse 1, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. లెమ్ము తేజరిల్లుము అని అంటున్నాడు. అరైజ్ అండ్ షైన్, ఫర్ ద లైట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. మనం అనుకుంటాం ఈ బిలాము ప్రవక్త ఒక దొంగ ప్రవక్త అని అనుకుంటాము. అయితే అటువంటి బిలాము ప్రవక్త నోట నుంచే యేసు ప్రభువు వేగు చుక్క అనే విషయాన్ని చెప్పించాడు. చూడండి, నంబర్స్ చాప్టర్ 24 verse 17లో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. దిస్ ఈస్ ద మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును, అది మోయేబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. దిస్ ఈస్ ద ప్రాఫెసీ అబౌట్ క్రైస్ట్ జీసస్. నక్షత్రం యాకోబులో నుంచి ఉదయించును అని అంటున్నాడే, దిస్ ఈస్ ద మార్నింగ్ స్టార్ దట్ ఈస్ బీయింగ్ రెఫర్డ్ టు ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 28. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. దిస్ ఈస్ ద ప్రామిస్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. So here the Spirit is challenging us here to what the Holy Spirit tells you. నేను చెప్తున్న విషయాలు నీవు గ్రహించు అని చెప్తూ ఉన్నాడు. Jesus wants all the churches to understand the message. To read and understand the message he is sending through Apostle John. కాబట్టి ఈ 7 సంఘముల యొక్క విశ్వాసులందరూ కూడా ఆయన మాటలను వినాలి అని చెప్తూ ఉన్నాడు. Only the faithful remnant would hear and obey unto the Holy Spirit saying. పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న సంగతులు ఓన్లీ రెమ్నెంట్స్, కడమవారు, శేషించిన వారు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే వింటారు, విధేయత చూపించుతారు.
యేసు ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 రకాల వినువారిని గురించి చెప్తూ ఉన్నాడు. 2 kinds of listeners or hearers ని గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 24వ వచనం 7:24 కాబట్టి ఈ నా మాటలు విని ఇక్కడేమంటున్నాడు? ఆత్మ చెప్పుచున్న మాటలు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? మత్తయి సువార్త 7:24లో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసురుతుంది, మన ఇంటి మీద కొడుతుంది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. తయతైరా సంఘంలో కడమవారు, శేషించిన వారు ఏ విధంగా ఉన్నారో అటువంటి వారే వినేవారు. ఆయన మాటలను వినువారు ఈ విధంగానే ఉంటారు. ఆయన మాటలు వినేవారు ఆయన మాటల చొప్పున చేసేవారిగా ఉంటారు. ఆయన మాటల చొప్పున చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులుగా ఉంటారు. జెజబెల్ స్పిరిట్ వచ్చినా, ఏహబ్ స్పిరిట్ వచ్చినా, ఇంకే స్పిరిట్ వచ్చినా, మనలను మోసగించే ఆత్మలు వచ్చినా ఇవేమి కూడా మనలను తాకలేవు. ఎందుకనంటే మన పునాది బండ మీద వేయబడింది. అటువంటి విశ్వాసులంగా, బండ మీద ఇల్లు కట్టుకొనిన విశ్వాసులంగా, బుద్ధిమంతులంగా జీవించాలి అని దేవుడి ఉదయకాలమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఇప్పుడు ఈ తయతైరా సంఘంలో ఎవరైతే యెజబెలు యొక్క బోధను అంగీకరించి ఆ సెక్షువల్ ఇమ్మొరాలిటీలో పాలిభాగస్తులుగా ఉంటున్నారో, ఈ విగ్రహారాధనలో పాలిభాగస్తులుగా ఉంటున్నారో, తమను తాము చెరుపుకుంటున్నారో, వీరందరూ కూడా దేనికి పోల్చబడిన వారంటే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని వారు పోలి ఉన్నారు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అని చెప్పాను. మన యొక్క క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకున్నట్టయితే అది శాశ్వతమైన నివాస స్థలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటామో ఎప్పుడు కూడా మనం పడిపోయే పరిస్థితి ఉండదు. స్థిరమైన వారంగా జీవిస్తాము, శేషించిన వారంగా జీవిస్తాము. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా ఏది కూడా మనలను ఏమీ చేయలేదు. అందుచేత విని ఆయన మాటలను అనుసరించే వారిగా జీవించాలి అని దేవుడు ఈ సంఘమునకు రాస్తున్న పత్రిక ద్వారా మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? వాటిని గ్రహించగలుగుతూ ఉన్నారా? వాటిని మన జీవితములకు అన్వయించుకోవడం ఎలాగూ అనే దానిని అర్థం చేసుకుంటున్నారా? మన జీవితంలో జరిగే సంఘటనలన్నింటికీ కూడా దేవుని యొక్క మాటలను అన్వయించుకుంటేనే మనం దేవుని యొక్క బిడ్డలంగా, స్థిరమైన వారంగా జీవించగలం. లేకపోతే ఇటు అటు కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉంటాము. అప్పుడు మన యొక్క మన పాటు ఉంటుంది, అది చాలా గొప్పది. మన ఇల్లు కూలిపోయింది అనుకున్నాం, మనం అనుకుంటున్నాం వీ హ్యావ్ బిల్ట్ అప్ ఎ వెరీ గుడ్ హౌస్ అని చెప్పి, వీఆర్ క్రిస్టియన్ అని, వీఆర్ బిలీవర్స్ అని చెప్పుకుంటున్నాం. అయితే అప్పుడు యేసు ప్రభు చెప్తారు, అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి అని చెప్పినట్లయితే ఎవరిని? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం నాకు చేరతాడు. ఎవరైనా సరే మనం క్లెయిమ్ చేసుకుంటున్నట్టయితే పరలోక రాజ్యం నాకు చేరతాము అని దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేసే వారంగా ఉండాలి. అందుచేత దేవుని చిత్తమును చేసే వారంగా మనమందరము ఉన్నట్లు
ఆ పరమదేవుడే మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఒకానొక దినమున మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ఈ రాజ్యములన్నింటినీ కూడా జయించి పరిశుద్ధమైన తన రాజ్యమును స్థాపించినప్పుడు ఆయనతో కూడా పరిపాలించడానికి నీ బిడ్డలైన వారిని నియమించుతారు అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు మీరు బోధిస్తూ ఉన్నారు. నమ్మకమైన ర్యామ్నెంట్గా మేము జీవించుటకు మా ప్రియులకు మాకును సహాయము అనుగ్రహించమని వేడుకొంటున్నాం. బండ మీద కట్టబడిన ఇల్లును పోలిన వారిలాగా బుద్ధిమంతులముగా మేమందరము కూడా మీ మాటలు విని వాటి ప్రకారంగా చేయునట్లు మా ఎడల దయ చూపించమని, అనవసరమైనటువంటి స్పిరిట్స్, జెజబెల్ స్పిరిట్స్, ఫాల్స్ స్పిరిట్స్, ఫాల్స్ ప్రాఫెసీస్, వీటన్నింటికి మేము దూరంగా ఉండి సత్యవాక్యమును మాత్రమే విని దాని ప్రకారంగా జీవించినట్లు మా ఎడల కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా 1000 ఏండ్ల పాలనలో పాలిభాగస్తులు ఉన్నట్లుగా మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.